భారీగా కలప పట్టుబడింది. అటవీ శాఖలో పనిచేసి బదిలీ అయిన ఓ అధికారిని గుట్టుచప్పుడు కాకుండా ఐషర్ వ్యాన్లో కలపను తరలిస్తుండగా గిరిజన నాయకులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఏటపాక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వ్యాన్ తరలించి విచారణ చేపట్టారు. 5 లక్షల విలువ చేసే భారీగా కలప పట్టుబడింది. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ జరపాలని స్థానికులు పట్టుబడుతున్నారు. కనీసం రైతులకు అవసరమైన కలపను కూడా అడవి నుంచి తెచ్చుకోనియకుండా అడ్డుకుని కేసులు పెట్టించిన అధికారిని అక్రమంగా ఇంత కలపని ఎలా తరలిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారినిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అటవీ శాఖ బదిలీలో భాగంగా కోనవరం రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న అధికారిని ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 2 నెలలకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి కోతులగుట్ట నుంచి కోనవరం రేంజ్ ఆఫీసర్ కోతులగుట్ట విలేజ్ నుంచి ఏలూరికి తన ఇంటి యొక్క సామాన్లు గృహోపకరణలో షిఫ్ట్ చేసుకునే భాగంగా ఐసీ వ్యాన్లో మరి వాటికి ఇంటి సామాన్లు వెళ్తున్నప్పుడు దాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డగించి దాన్ని అక్రమ కలప రావడం జరుగుతుందని చెప్పేసి సమాచారం మేరకు దాన్ని రాత్రి స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న నెల్లిపాక అటవీ క్షేత్రాధికార్యాలయం తరలించడం జరిగింది. ఆ తర్వాత మీడియా మిత్రులు పంచనామాదారులు ఎదుట బహిరంగంగా వాటి యొక్క వస్తువుల్ని మేము బయటికి దింపి వెలికి తీసి బహిరంగపరిచాము. వాటిలో భాగంగా నాన్ టేకు సంబంధించిన గృహోపకరణాలు అయిన వస్తువులు గుర్తించడం జరిగింది. లిస్ట్ అవుట్ చేయగా ఓల్డ్ టేబుల్, సోఫా ఓల్డ్ టేబుల్, డైనింగ్ టేబుల్ పోస్టు, చైర్స్, టీపాయ్, డ్రెస్సింగ్ టేబుల్, దివాన్ కాట్, 5 మంచాలు 2, 4 మంచం 1, క్రాస్ బోర్డులు, ఒక చిన్న నాన్ టెక్ జిమ్. వాళ్ళు ఓల్డ్ పాలిష్ చేసి ఉన్నాయి, వాడుకునే వస్తువులు ఉన్నాయి. అలాగే దానిలో ఫినిష్డ్ అండ్ అన్పాలిష్డ్ ఉన్నాయి. మీ అన్నీ కూడా పత్రాలు దస్తా వచ్చిన తర్వాత పూర్తిగా వెరిఫై చేసి మీకు వివరాలు చేస్తాం. అల్పపీడనం ప్రభావంతో